వెల్కమ్ టు భారత మాతా రాణా న్యూస్. నేను రేవతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసే అధికారులారా ఖబర్దార్. ప్రతిపక్షాలపై వేధింపులకు పాల్పడితే సహించేది లేదు అంటూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు అనకాపల్లి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అనకాపల్లిలో నామినేషన్ వేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి వేళ పోలీసులు తమ కుటుంబ సభ్యుల బస చేసిన హోటల్లో తనిఖీలు పేరిట భయభ్రాంతులకు గురి చేశారని, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేసి గెలిచే దమ్ము లేక పోలీసులను ఉసుగొలిపి దాడులు చేస్తున్నారని విమర్శించారు. అనకాపల్లిలో ఎన్డీఏ కూటమికి లభిస్తున్న ప్రజాదరణ చూసి జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చిరంజీవి ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఒక ప్రకటన చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అసభ్యకరంగా అతనిపై విమర్శలు చేయడం దారుణమన్నారు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానులు సజ్జలకు సరైన విధంగా బుద్ధి చెబుతారని సీఎం రమేష్ నాయుడు హెచ్చరించారు. అమ్మవారు నూకాల అమ్మవారిని అనకాపల్లిని కాదు, యావత్ భారతదేశంలో ఏదైతే ముఖ్యమైన దేవాలయం ఉన్నాయో అందరూ కూడా ఈరోజు నా పేరుతో అయోధ్య గంగోత్రిలో కానీ అభివృద్ధి ముఖ్యం. ఏదైతే అనకాపల్లి నన్ను ప్రధానమంత్రిగా సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆయన ప్రతినిధిగా పంపించారో, రేపు ముచ్చటగా మూడోసారి 400 పైచిలుకు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 100 రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలి, భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ, ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గంని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉండే యువత 50% ఓటు బ్యాంక్ ఉంది, ఓటర్స్ ఉన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు. టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని భర్తీ చేయట్లా. అందుకని 1 కాదు 2 కాదు, మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో, రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలి. ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూటమి గెలవబోతుంది. నాకు తెలుసు, నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను. ప్రజలు ముఖ్యంగా, నేను ఏ గ్రామం లేకపోయినా, ఏ కాన్స్టిట్యున్సీ లేకపోయినా, ఏ టౌన్ లేకపోయినా, ఏ వార్డు లేకపోయినా, ఏ వాడ లేకపోయినా, ఏ పల్లెకపోయినా కూడా ప్రజలు, సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారు, ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏమాత్రం అనుమానం లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతినింది. చాలా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం. అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి. మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు. 5 సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు, అక్రమాలు, అక్రమ కేసులు, వారికి సపోర్ట్ చేసిన అధికారులు, వారికి సపోర్ట్ చేసిన పోలీస్, ముఖ్యంగా చెప్తున్న పోలీస్ అధికారులు చాలా చేస్తున్నారు. వీరందరినీ కూడా రేపు జూన్ 4వ తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను, పాతవి మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా, నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు. ఎందుకంటే అంత అన్యాయాలు, అక్రమాలు నిన్న కూడా చేశారు. నిన్న కూడా రాత్రి 12 గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, వెల్విషర్స్ అందరూ అనకాపల్లికి వస్తే, ఈ 7 నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లి వచ్చి రాత్రి హోటల్లో బస చేస్తే
12:30 గంటలకు పోయి పోలీసులు సర్చ్ వారెంట్ లేకుండా రూము చెక్ చేసి వల్గర్గా మాట్లాడి వారిని భయపడిచి భయభ్రాంతులు చేశారు. ఈ విషయంలో రాత్రి నేను డీజీకి ఫోన్ చేశాను, నా దగ్గర కాల్ రికార్డు ఉంది. డీజీ ఫోన్ ఎత్తలా. ఎస్పీకి ఫోన్ చేశాను, ఎస్పీ ఫోన్ ఎత్తలా. అట్లీస్ట్ మార్నింగ్ డీజీ అన్న నాకు ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగితే ఇది చెప్పాను, మేము సర్చ్ వారెంట్ ఎవరికి ఇవ్వలేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మీరు కంప్లైంట్ పెట్టండి, నేను యాక్షన్ తీసుకుంటాను. ఎందుకంటే ఈ డీజీ కూడా యాక్షన్ తీసుకోకుంటే నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పోతాను, ఢిల్లీకి వెళ్తాను, అమరావతికి వెళ్తాను. కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి, వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను, మీరేమన్నా పర్మిషన్ ఇచ్చారా అని. పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఒక క్యాండిడేట్, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, నేషనల్ పార్టీ రూల్ ప్రకారం 3 వెహికల్స్ లోపలికి పోవచ్చు. మీరందరూ మీడియా సాక్ష్యం. ఇక్కడ ఇంత పెద్ద సీనియర్ నాయకులు, ఇంత పెద్ద వయసులో ఉండేవాళ్ళు మేము వెళ్తామంటే వెళ్లకుండా ఒకటే కారణాలు చేశారు. అంటే పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు. ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇంతమంది యాక్షన్ తీసుకున్నా కూడా ఒక కరుడు గట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు. మీ ఆటలు చల్లవు, ఎక్కడన్నా చెల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపల్లో మీ ఆటలు సాగవు. ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు, నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి, అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను. ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా వెంటనే ఢిల్లీకి, ఇటు అమరావతికి, మీనా గారికి, అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు డైరెక్ట్గా మాట్లాడే ఆ చనువు నాకుంది. నేను మాట్లాడతాను. ఎప్పుడప్పుడు రాత్రి మీరు వచ్చిన హోటల్లో చేసిన సర్చులు కూడా వీడియోలు ఉన్నాయి. ఇంకొకటి, రాత్రి 2 గంటలప్పుడు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీ సింపథైజరు, లేకుంటే ఈ కూటమి సింపథైజర్ అని కాటా రమేష్ ఇంటికి 2 గంటలకు పోయి ఇల్లు అంతా మొత్తం సెర్చ్ చేస్తారు. అయినా కానీ హోటల్ సెర్చ్ చేసినారు, ఈ ఇల్లు సెర్చ్ చేశారు. ఏదైనా ఒక చిన్న దొరికిందా మీకు? కేవలం భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి నేను పోలీసుని హెచ్చరిస్తున్నా. మీరు చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నా. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం, డెమోక్రసీ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది, ఇంకా జరగదు అని చాలా గట్టిగా చెప్తున్నా. ఇక్కడ ఎలక్షన్లో నీకు ధైర్యం ఉంటే పోటీ చేయి. నువ్వు పెట్టిన అభ్యర్థి నేను కుయ్యమరో నేను పోటీ చేయను, నాకు వద్దు అంటే బలవంతంగా తీసి పెడుతున్నాడని అతనే అందరికీ చెప్పుకుంటున్నాడు. నువ్వు అది కరెక్ట్ చేసుకో. ఇక్కడ పోలీసులతో లేకుంటే అధికారులతో ఎలక్షన్ చేయాలనుకుంటే కుదరదు. ఇంత ప్రజా బలం మా వెనకాల ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడప్పుడు ఇంటికి పంపించాలా? 5 సంవత్సరాలు ఇక్కడ ఎలక్షన్లో నీకు ధైర్యం ఉంటే పోటీ చేయి. నువ్వు పెట్టిన అభ్యర్థి నేను కుయ్యమరో నేను పోటీ చేయను, నాకు వద్దు అంటే బలవంతంగా తీసి పెడుతున్నాడని అతనే అందరికీ చెప్పుకుంటున్నాడు. నువ్వు అది కరెక్ట్ చేసుకో. ఇక్కడ పోలీసులతో లేకుంటే అధికారులతో ఎలక్షన్ చేయాలనుకుంటే కుదరదు. ఇంత ప్రజా బలం మా వెనకాల ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడప్పుడు ఇంటికి పంపించాలా? 5 సంవత్సరాలు మీరు చేసినదంతా కసి తీర్చుకొని ప్రజలకందరికీ న్యాయం చేయాలని ఉన్నారు. చెప్తున్నా, ఖబర్దార్, ఏమాత్రం ఒప్పుకునేది లేదు. ఇక్కడ మీరు దౌర్జన్యాలు చేసి పోలీసు ద్వారా భయపెట్టాలనుకుంటే ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరు. మేమందరము ఈ కూటమి అంతా ఒకటిగా ఉంటాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం, మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే అందరినీ వినవించుకుంటున్నా. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి వస్తున్నారు. భారీ ర్యాలీ, కనీ వినగని చరిత్రలో, ఆంధ్రప్రదేశ్లో కనీ వినగని చరిత్రలో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంది. మీరందరూ దయచేసి పాల్గొని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం చూసాం, నేను చిరంజీవి గారు నాకు చిలకార మిత్రులు, పెద్దలు, సినిమా ఇండస్ట్రీలోనే ఆయన పెద్ద గౌరవం ఉంది. ఆయన దగ్గరికి నేను పోయి ఆయన నాకు మద్దతు ఇవ్వండి, రమేష్కు ఓటు వేయండి, రమేష్ గురించి నాకు తెలుసు, అనకాపల్లి అభివృద్ధి చేస్తాడు, ఆయనకు ఉండే కనెక్షన్స్ నేను చూశాను అని చెప్పి ఒక పద్మవిభూషణ్ వచ్చిన ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఒక రికార్డు చేస్తే దాన్ని ఏమంటారు? గుంట నక్కలు, ముళ్ళ పందులు, అడవి పందులు. బుద్ధిందా సజ్జల రామకృష్ణారెడ్డి నీకు? నువ్వు ఒక పంది మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజల డబ్బులు దోచుకున్నావు. నిన్ను కూడా వదిలే సమస్య లేదు. మొట్టమొదట బొక్కలోకి పోయేది నువ్వే. రేపు జూన్ 4వ తారీఖున చూసుకో సజ్జల రామకృష్ణారెడ్డి. చిరంజీవిని మాట్లాడే ధైర్యం ఉందా నీకు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే జగన్ రెడ్డి మౌత్ పీస్. నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ రోజు సినిమా రంగాన్ని తీసుకొని వచ్చి సినిమా వాళ్ళ కోసం వస్తే ఆ రోజు అవమానం చేశారు. ఈరోజు ఆయనకు హక్కు లేదా?
ఆయనకు మాట్లాడడానికి లేదా? ఆయన ఏమన్నాడు? తమ్ముడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డారు, సంతోషము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమిని గెలిపించండి. రమేష్ నాకు దగ్గరగా మిత్రుడు, ఆయనకు నాకు తెలుసు ఆయన గురించి అని ఆయన వీళ్ళకి అనకాపల్లి అభివృద్ధి కావాలంటే రమేష్కి ఓటేయండి అని చెప్తే మీ ఇష్టానుసారంగా మాడతారా? ఈరోజు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా చూస్తున్నారు. చిరంజీవి అభిమానులు చూస్తున్నారు, రామ్ చరణ్ అభిమానులు చూస్తున్నారు, అల్లు అర్జున్ అభిమానులు చూస్తున్నారు. వీరందరూ మిమ్మల్ని ఊరికే వదలరు. అలాగే ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ ముఖ్య కారణం. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచే పవన్ కళ్యాణ్ గారు నేను ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేక ఓటును చీలనివ్వను, ఈ కూటమి కట్టేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈరోజు ఈ కూటమికి, ఈ గెలుపుకు మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు చేతులెత్తి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడే దాంట్లో ముందుగా ఉండేది పవన్ కళ్యాణ్ చెప్పేసి ఆయనకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. సరే, ఈ అనఫిషియల్ సెర్చింగ్స్ మీద ఏమైనా కంప్లైంట్ తప్పకుండా కంప్లైంట్ అంతా తయారు చేసినారు. ఇప్పుడు నేను పోయిన తర్వాత సంతకాలు పెట్టేసి కంప్లైంట్ ఇచ్చేస్తాను. ఎంతమంది వచ్చారు సార్? నేను రాక బెటాలియన్ మాదిరి వచ్చేసారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు కొంతమంది నగలు పోయినాయి అంటున్నారు, కొంతమంది వస్తువులు పోయినాయి అంటున్నారు. అవన్నీ కూడా కనుక్కొని, ఎందుకంటే టైం లేదు. పొద్దున్న నేను 6 గంటలకు లేచి పూజలు దేవాలయాలని చూసుకుంటున్నాను. ఇవన్నీ చూసి సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను. సరే, లీడ్ చేసిన ఆఫీసర్ మీరు గుర్తుపట్టారా? తయారు చేస్తున్నాను, వస్తున్నారు. ఇంకొకటి ముఖ్యంగా 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ సాయంత్రం పూట 6 గంటల పైనే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. 3 కానీ 4 కానీ ప్రధానమంత్రి గారు కూడా అనకాపల్లికి వస్తున్నారు. అంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే అభివృద్ధి వచ్చినట్లే, అనకాపల్లికి మంచి రోజులు వచ్చినట్లే. ఒకసారి ప్రధానమంత్రి ఇక్కడ వచ్చిపోయినాడంటే మనం ఇక్కడ ఉండే సమస్యలను ఇస్తాం. తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు అనకాపల్లికి గ్యారంటీ ఇచ్చి వెళుతారు. ఓకే సార్.